ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు అన్ని విషయాల్లో సిద్ధపడి ఉన్నట్లయితే దేవుడి యొక్క నడిపింపుని నువ్వు కనుక్కోగలవు. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ దేవుడు చేసేటువంటి సమయానికి మనుషులు సిద్ధంగా ఉండరు. కనుక వారు వేటాడిన ఏదైతే పొందుకోవాలో దాన్ని పొందుకోవడానికి అది వారికి దొరకదు. కనుక నువ్వు దైవసన్నిధిలో ప్రార్థన చేయడమే కాదు కానీ దేవుడు కార్యం చేసేటువంటి సమయానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేస్తుమి, మన సేవలను ఉండకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చితమని చెప్పుకొండ్రి. అంతటతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లా ఇశ్రాయేలు బలిము చేత బయలు వెలుచుండిరి. శత్రువు అయితే ఎప్పుడు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ప్రతి విషయంలో నీకు ఆటంకపరచాలని కోరుకుంటాడు. నువ్వు చేయదలిసిందంతా నాశనమైపోవాలని కోరుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేల్ జనాంగాన్ని వదిలినట్లే వదిలేరు కానీ శత్రువు హృదయం అయితే సంతోషం లేదు. ఎందుకు వారిని విడిచిపెట్టాలి అనుకున్నారు. 10వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కొనలెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తుల దాసుల మగుటే మేలని చెప్పిరి. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడి దగ్గర అడుగుతావు, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ దుష్టుడికి నువ్వు సాగిలు పడుతూ ఉంటావు. నువ్వు దుష్టుడికి ఎందుకు నువ్వు సహాయం చేస్తూ ఉంటావు? దుష్టుడితో నువ్వు ఎందుకు ఎక్కువిస్తూ ఉంటావు? 13వ వచనంలో మోషే అంటూ ఉన్నారు, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణని మీరు ఊరకే నిలుచుంటూ చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులకి మెదట మరి అన్నడును చూడరు. యెహోవా మీ పక్షం యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఈరోజు నువ్వు పోరాటం చేసే వ్యక్తివైతే, ఆయన అత్యధికంగా ప్రేమించేటువంటి వ్యక్తివైతే, ఆయన నడిపి మీద నీకు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. దానిని బట్టి నువ్వు ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం ఎలా చేస్తాడో నువ్వు గ్రహించుకోగలుగుతావు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించను కనుక రాత్రి అంతా ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతే బలమైన తూర్పు గాలిచే సముద్రంను తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు సముద్రపు మధ్య ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ప్రక్కను వారికి గోడవలే ఎడమ ప్రక్కలను ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోడుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు అని చెప్పుతున్నది. కనుక దేవుడు నీ కృపనిస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలు ఆయన ఆలకించి నీకు మార్గాన్ని సరళం చేసినప్పుడు ఖచ్చితంగా నీ శత్రువుల యొద్ద నుంచి నువ్వు తొలగి కనిపెట్టుకుని ఆ మార్గాల గుండా నువ్వు పరిగెత్తి నిన్ను కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అటువంటి నిరీక్షణ కలిగి ఉంటావో నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు, నువ్వు నడిపించగలుగుతావు, వారిని స్థిరపరచగలుగుతావు, నిన్ను కూడా నువ్వు రక్షించుకుంటావు. ఆమేన్. ప్రభా, ఉదయకాలాన్ని తండ్రి ఇదిగో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ప్రార్థన చేస్తుండగా, ప్రార్థన వింటుండగా తగిన కాలంలోనైనా పరుగులెత్తడానికి కృప దయచేయండి తండ్రి. నాయన ఇదిగో కోతకాలంలో నాయన ఇదిగో తండ్రి నిద్రపోవాడు సిగ్గుపరచుకు మాట నువ్వు చెప్తున్నావు కనుక
కోత కోసేటువంటి కాలం వచ్చినప్పుడు సిద్ధపడి పరిగెత్తడానికి కృప దయచేయమని, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభు నిద్రమూతిని తీసివేసి బలపరిచి మీరే మహిమకంత ప్రభావ పదమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.